ట్యూషన్ అవసరమైన విద్యార్థిని అన్యకు నేలపై డబ్బు నిండిన పర్సు దొరికింది. దాన్ని ఉంచుకో అని ఒక ఆశ పుట్టింది. అయినప్పటికీ అది నిజంగా తనది కాదని తెలిసి ఆమె హృదయంలో ఒక నిశ్శబ్ద అశాంతి కలిగింది. ఆమె స్నేహితుడు రోహన్ ఆమె గందగోళాన్ని చూశాడు. ఆ డబ్బు ఎవరికైనా నిజంగా అవసరం కావచ్చు అన్య అని రోహన్ సున్నితంగా అన్నాడు. వారు పెద్ద సుమన్ నుండి సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. నిజాయితీ ఒక ఆధ్యాత్మిక సాధన, ప్రియమైన బిడ్డ అని పెద్ద సుమన్ దయగా సలహా ఇచ్చింది. సత్యంగా జీవించడం విశ్వవ్యాప్త దైవిక సూత్రాలతో మిమ్మల్ని అనుసంధానిస్తుంది, అంతరంగ శాంతిని తెస్తుంది. నిజమైన శాంతి నిజాయితీగల హృదయం నుండి వస్తుంది తప్ప లౌకిక లాభం నుండి కాదని అన్య గ్రహించింది. రోహన్ మద్దతుతో ఆమె పర్సును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంది. వారు వేచి ఉన్నారు. త్వరలో ఒక బాధిత మహిళ ఆతురుతగా వెతుకుతూ కనిపించింది. నా పొదుపు. ఆమె కళ్లలో నీళ్లతో ఏడ్చింది. అన్య ముందుకు వచ్చి ప్రశాంతంగా పర్సును కృతజ్ఞతగల మహిళకు అందజేసింది. ఆ మహిళ యొక్క సంతోషకరమైన ఉపశమనం అపారమైనది. ఆమె వారికి కృతజ్ఞతలు చెప్పింది. అన్యకు లోతైన శాంతి మరియు ఆనందం కలిగింది. నిజాయితీ తన గొప్ప బహుమతి అని, ఏ డబ్బు కంటే ఎక్కువ అని గ్రహించింది. నిజాయితీని ఎంచుకోవడం అందరినీ ఆశీర్వదిస్తుంది. ఈ కథ మీకు స్ఫూర్తినిస్తే మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం తెలుగు రెపోకు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ నిజాయితీగల ఆలోచనలను వ్యాఖ్యలలో పంచుకోండి.